క్రీస్తు పేరట ఈ సోమవారపు రాత్రివేళ నా వందనాలు తెలుపుచు యేసు నామములో మీకు శుభములు దైవాశీర్వాదములు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన దైవ జనాంగమా, మీరు ఏ ప్రాంతములో ఉన్నా, ఏ రాష్ట్రములో ఉన్నా, ఏ దేశములో ఉన్నా మీరు మా ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారని నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలు వినేవాడు. మీరు కూడా వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నాడని నేను నమ్మి దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ మనము మరొకసారి ప్రార్థించుకునే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, భూమి ఆకాశముల సృష్టికర్త, మీకే స్తోత్రాలు నాయన. నన్ను తల్లి గర్భములో పిండాకృతి కాకమునుపే ఎరిగిన దేవుడవు, భూమిపైకి నన్ను పంపిన దేవుడవు నీవే. నా యొక్క స్థితిగతులన్నిటినీ ఎరిగిన వాడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సోమవారము ఉదయకాలము నుండి ఈ సమయము వరకు మమ్ములను, మా బిడ్డలను నాయన ఆయా రాష్ట్రాలలో దేశాలలో ఉంటున్న వారందరినీ కూడా మీరు కాపాడినందుకు కృతజ్ఞత పూర్వకంగా మీకు ఈ రాత్రి ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మేమైతే ఈ లోకములో జీవిస్తూ ఉన్నాము గనక ఎన్నో అవసరతలు, అక్కరలు మాకు ఉంటాయి. కానీ అవన్నీ తీర్చగలిగిన దేవుడవు నీవు ఒక్కడవేనని మేము మీ పైన నాయన నమ్మకముంచి విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక సందర్భాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా కుడికైనను ఎడమకైనను తొలగిపోక మీ వైపు చూస్తూ ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగింప చేస్తున్నందుకు మీకే స్తోత్రాలు. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలను బట్టి మీకు వందనాలు. కొందరు వివాహములు చేసుకొని ఉద్యోగ విషయంలో వారు అక్కడ ఉండి మీ కృపచేత నడిపించబడుతూ ఉన్నారు. కొందరు నాయన మరి వివాహము ఇంకా వారికి కాలేదు. మరి క్యూటీ, బన్ను వీరిద్దరిని కూడా తండ్రి మీరు యవ్వన వయసులో రక్షించుకున్నారు. వారిని మీరు మీ కృపచేత దీవించారు. విదేశాలలో స్థిరపడే భాగ్యము దయచేశారు. వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా దీవించారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను విదేశాలలో ఉంటున్న బిడ్డలు తల్లి, తండ్రి, అన్నదమ్ములు, రక్త సంబంధికులకు దూరంగా ఉండవచ్చు. కానీ మీకైతే సమీపంగా ఉన్నారు. మీరే వారికి సర్వము సమస్తమై ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మా దేశంలోని ఆయా రాష్ట్రాలలో ఉంటున్న మా ఆత్మీయులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి నాయనా ఎన్నో కుటుంబాలలో సమాధానము లేక అసమాధానముతో కొందరు, అస్వస్థతతో కొందరు, అప్పుల బాధలో కొందరు ఉండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నట్లయితే యేసయ్య నామములో వారి ప్రతి సమస్యకు పరిష్కారము దొరుకునుగాక. తండ్రి, కార్యములు జరిగించండి. ఎందుకంటే మేము కొండల తట్టు కన్నులెత్తడం లేదు నాయన. మాకు ఆశ్రయ దుర్గమువైన మీ వైపు చూస్తూ ఉన్నాం. మా సహాయకుడవు నీవే. కృప చూపించండి ఆయన. ఈ రాత్రి ఎందరైతే నాయన ఇల్లు విడిచి ఇష్టానుసారముగా తాగుడుకు బానిసలైపోయి, వ్యభిచారమునకు బానిసలైపోయి, దొంగతనాలకు బానిసలైపోయి బయట ఉన్నారు, వారందరినీ రాత్రి దర్శించుదురుగాక.
తండ్రి మీ కృప చూపించండి. అపవాది చేతిలో చిక్కుకున్న మీ బిడ్డలకు మీ భద్రతను దయచేయమని విడిపించమని ప్రార్థిస్తున్నాము. భార్యను వేధిస్తున్న భర్తలు మారాలి, భర్తలను వేధిస్తున్న భార్యలు మారాలి, తల్లిదండ్రిని బాధ పెట్టే పిల్లలు మారాలి, పిల్లలను బాధ పెడుతున్న తల్లిదండ్రులు మారాలి. కార్యములు జరిగించండి. ఈ రాత్రి ఎక్కడ ఏం జరగబోతుందో తెలియదు నాయన, మీ చిత్తమే సిద్ధించును గాక. ప్రయాణము చేయుచున్న బిడ్డలకు భద్రతనివ్వండి, క్షేమమునివ్వండి, ప్రమాదముల నుంచి కాపాడమని కోరుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి దయ్యముల కలలు రాకుండా, పీడ కలలు రాకుండా మీ దర్శనాలు కలుగునుగాక. చేతబడులు చేసేవారు మాంత్రికులు మారుదురుగాక. మా ప్రాణాత్మదేహములు మీ స్వాధీనములో తీసుకునండి. దొంగల బారిన పడకుండా మీ ప్రజల గృహాల చుట్టూ మీ భద్రతను అనుగ్రహించండి. మీరు మహిమను పొందండి నాయన. సొంత గృహాలు లేక బాధపడుతూ, సొంత గృహము చిన్నదైనా పర్వాలేదు నిర్మించుకోవాలి అనుకుంటున్న బిడ్డలకు ద్వారం తెరవండి నాయన. ఇల్లు కట్టుకుంటూ మధ్యలో ఏ కారణం చేత ఆగిపోయిందో ఆ ఇల్లు మరలా కట్టబడడానికి సహాయం చేయండి. కృప చూపించి దీవించండి. వైద్య వృత్తిలో ఉన్న మా సహోదరులను దీవించండి. వారి చేతి పనులను ఆశీర్వదించండి. ఏ రోగిని ముట్టినా వారి జీవితంలో యేసునామమున కార్యములు జరుగునుగాక. అట్టి కృపలో బలపరచండి, దీవించండి. వారికి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. నిష్ణాత్ శ్రేష్ఠల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. శ్రేష్టమైన జీవితమును వారికి మీరు ప్రసాదించండి. మీ కృపలో బలపరచండి తండ్రి. మీకే స్తోత్రాలు. నాతోటి దైవ సేవకులను సేవకురాలను దీవించండి. నాకిచ్చిన సంఘమును ఆశీర్వదించండి. సమస్యను పరిష్కరించండి. సమస్యలో సమాధానము దయచేయమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. ఈ రాత్రి దేవా, ఈ వర్షాల కారణం చేత ప్రజలు ఎంతో కరెంటు లేక, నీరు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్టి వారిని దర్శించండి, సహాయం చేయండి. మీ కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మా గృహాల చుట్టూ మీ కంచెను ఉంచి మీ కాపుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విదేశాలలో ఉంటున్న బిడ్డలకును, ఆయా రాష్ట్రాలలో ఉన్న వారందరికీ, మాకు, మా సంఘములకు యేసు రాకడ పర్యంతం వరకు మనకెల్లరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుని మహాకృప మనకెల్లరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. శుభరాత్రి.